ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ మై ఛానల్ యూట్యూబ్ స్టార్ నరసింహ. నేను మూడోసారి ఓజీ మూవీ చూడడానికి వెళ్ళాను. ఎందుకంటే దాంట్లో సాంగ్ యాడ్ చేయడం జరిగింది. ఆల్రెడీ 2 times చూశాను మూవీ. నేను ఫస్ట్ నుంచి ఆ సినిమా మీద బీభత్సమైన ఎక్స్పెక్టేషన్స్తోనే ఉన్నాను. ఫస్ట్ టైం చూశాను, సెకండ్ టైం చూశాను. ఫస్ట్ టైం చూసినప్పుడు ఎంత ఎక్స్పీరియన్స్ అయితే కలిగిందో సెకండ్ టైం కూడా అంతే ఎక్స్పీరియన్స్ అనిపించింది ఆ సినిమా. ఎందుకంటే సినిమా చూసిన వాళ్ళకి చాలామందికి తెలుసు, ప్రతి పావు గంటకు ఒక ఎలివేషన్ పడతానే ఉంటుంది పవన్ కళ్యాణ్ గారికి. పవన్ కళ్యాణ్ గారు లేకపోయినా వేరే ఆర్టిస్టులు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకుంటూ, అంటే ఓజీఎస్ గంభీర, ఓజీ వస్తున్నాడు, లేకపోతే ఓజీ రావడానికి రెడీగా ఉన్నాడు, ఇలాంటివి చాలా డైలాగులు ఉంటాయి. దాంట్లోనే పవన్ కళ్యాణ్ గారు స్క్రీన్ మీద కనిపించకపోయినా కొన్ని సీన్లలో ఆయన ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంటాడు. కానీ ఆయన లేని సీన్లలో కూడా ఆయన గురించే మాట్లాడతారు. అలాగే ఆ సీన్లు కూడా గూజ్ బంప్స్ ఇచ్చే టైపే ఉంటాయి. అంటే ఎలివేషన్స్ అనమాట, హీరోకి ఎలివేషన్స్ ఇచ్చినట్టు ఉంటాయి. ప్రతి సీను ఒక ఎలివేషనే సినిమాలో. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఆ సినిమా. మరి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే సినిమా చూడండి. ఎందుకంటే ప్రైస్ గురించి కాదు, కానీ మనం పెట్టిన అమౌంట్కి కరెక్ట్గా ఫుల్ మీల్స్లా ఉంటుంది అనమాట. మనం ఏదైనా బిర్యానీ తినాలనుకున్నా మంచి బిర్యానీ తినాలనిపిస్తుంది. అలాగే సినిమాకి వెళ్ళినా మంచి సినిమా చూడాలనిపిస్తుంది. బిర్యానీ తిని మనం ఎంత సాటిస్ఫై అవుతామో ఓజీ సినిమా చూసినా కూడా మనం అంతే సాటిస్ఫై అవుతాం. కడుపు నిండిపోయినట్టు ఉంటుంది సినిమా. ఇంకా డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే నెక్స్ట్ లెవెల్ అనమాట. మన తమిళ్లో లోకేష్ కనకరాజు యూనివర్సి ఎలా ఉందో సుజిత్ గారు క్రియేట్ చేశారు దీంట్లో. నిజంగా చాలా ఉంది దీంట్లో, దమ్ము ఉంది. ఓజీ సినిమా ప్రీక్వెల్ సీక్వెల్కి కూడా చాలా దమ్ము ఉంది. ఎంతైనా దాంట్లో రాసుకుని చేసుకొచ్చారనమాట. అంత ఎఫర్ట్ పెట్టి అన్ని సీన్లు ఉన్నాయి, దాచారు కూడా. పార్ట్ 2 ప్రీక్వెల్ సీక్వెల్ కూడా ఈ ఓజీ కంటే అది ఒక 100 రెట్లు ఎక్కువ ఉండొచ్చు కూడా, మనం ఎంతైనా ఊహించుకోవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చేద్దామని మాట ఇచ్చారు. సినిమా కూడా అంతే రేంజ్లో ఎక్స్పెక్టేషన్తోనే ఉంది మూవీ. నెక్స్ట్ ఏంటంటే తమన్ గారు బీజిఎం మామూలుగా లేదు. ఆయన మామూలుగా కొట్టలేదు. ఫస్ట్ నుంచి ఆయన లాస్ట్ వరకు బాదుడు ఎన్ని డ్రమ్స్ ఉన్నాయో, ఏమేమి ఉన్నాయో, కానీ దానికి సంబంధించిన ఎక్విప్మెంట్లు ఏమేమి ఉన్నాయో తెలియదు, కానీ ప్రతి దాంట్లో ఆయన ఎఫెక్ట్ కనపడుతుంది. ఇంకా వాయించడం. సీట్లో కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే కనీసం ప్రతి 5 నిమిషాలకి 10 నిమిషాలకి విజిల్ వేయడమే. విజిల్ వేసుకుంటూ సినిమాని ముందుకు నడపడమే. అంత అద్భుతంగా తీయడం సినిమా. బ్యాక్గ్రౌండ్ స్కోరే దగ్గరగా నిలబెట్టేసింది, ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది సినిమాని. అంత బాగుంది. ఇంకా చెప్పాలంటే మూడోసారి నేను సినిమాకి ఎందుకు వెళ్ళానంటే వెళ్ళాలనే ఉంది. మళ్ళీ సింగిల్ స్క్రీన్లోనే చూశాను. 2 times మల్టీప్లెక్స్లో బుక్ చేసుకుందాం అనుకున్నాను, కానీ టికెట్లు దొరకలేదు. సింగిల్ స్క్రీన్లో అది కూడా ముందే 2 రోజుల ముందు ట్రై చేస్తేనే దొరికినాయి. అవి కూడా మూడోసారి కూడా మల్టీప్లెక్స్లో చూద్దామని చెప్పి ఈరోజు వెళ్ళాను నేను. ఇంకా నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అనిపించింది నాకు పిచ్చ లేచింది ఆ సినిమా చూసి. మూడోసారి చూస్తే ఆ పాట అనేది యాడ్ చేశారు, కరెక్ట్ సిచ్యువేషన్లో యాడ్ చేశారు. కానీ ఏంటంటే ఆ పాటలో కూడా ఆ పాట నడుస్తూ ఉంటుంది, వెనకాల స్టోరీకి సంబంధించింది, కొన్ని సీన్లకు సంబంధించినవి నడుస్తూనే ఉంటాయి. బాగా కనెక్ట్ చేశారు సాంగ్ని. కాకపోతే ఏంటంటే సినిమాలో పాట పెట్టకపోవడమే మంచిది అనిపించింది నాకైతే. ఒకవేళ పాట పెట్టినా ఇంకా ఆడియన్స్ మళ్ళీ చూడాలనుకుంటారు కూడా. పాట అయితే పర్ఫెక్ట్గా సెట్ అయింది ఆ సీన్లో. కొన్ని సీన్లు అక్కడక్కడ కొన్ని ట్రిమ్ చేశారు, ఎడిట్ చేశారు కూడా. కొన్ని కలిపినట్టు అనిపించింది. థర్డ్ టైం మూడోసారి సినిమాకి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే మళ్ళీ ఎంజాయ్ చేస్తారు. కానీ మ్యాక్సిమం మల్టీప్లెక్స్లో చూడడానికి ఇష్టపడండి. అసలు ఏ రేంజ్ మూవీ అండి అది. సినిమా మూడోసారి చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూసి
ఆ సినిమాని ఎంజాయ్ చేసిన వాళ్ళు కామెంట్ చేయండి, సినిమా చూడాలనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి. టోటల్గా ఈ సినిమా ఫైనల్ రన్లో ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో కూడా కామెంట్ చేయండి. అలాగే నా రివ్యూ మీకు నచ్చితే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మూవీ రివ్యూస్ ఇంకా నేను ఇస్తాను. థ్యాంక్ యూ ఆల్.